వీడియోని కాస్త వైరల్ చేయండి. ఒక కుటుంబాన్ని కలిపిన పుణ్యం మీకు కూడా దక్కుతుంది. నేను పేర్లు చెప్పదలుచుకోలేదు కానీ 5 అక్క చెల్లెళ్ళు కలిసి పుట్టారు, కలిసి పెరిగారు. మీలో ఒక అమ్మాయి తనకిష్టమైన వాడిని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది. చేసింది తప్పే, కానీ ఇప్పటికి చాలా సంవత్సరాలు అయిపోయింది కదా. తన భర్త తనని చాలా బాగా చూసుకుంటున్నాడు, పిల్లల్ని కూడా. అయినా కూడా తను ఎందుకు బాధపడుతున్నాడు అంటే తల్లిదండ్రుల ప్రేమ నా భార్యకి దక్కట్లేదే అన్న ఉద్దేశంతో ఆ అమ్మాయిని మీకు దగ్గర చేయాలి అని చూస్తున్నాడే తప్ప మీ ఆస్తి కోసం మాత్రం కాదు. మీరు ఇప్పటికీ కూడా ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఆ అమ్మాయిని మీలో కలవనివ్వకుండా దూరం పెడుతున్నారు అంటే ఆస్తి పంచాల్సి వస్తుంది అన్న ఉద్దేశం మీలో ఉందా? స్వార్థంగా ఆలోచిస్తున్నారా? ఒక్కసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. అమ్మ, నువ్వు ఆ బిడ్డల్ని కన్న తల్లిగా ఒక్కసారి ఆలోచించమ్మా. 4 బిడ్డల మాటలు నువ్వు వింటున్నావు, మంచిదే, కానీ ఆ ఒక్క బిడ్డ కూడా నీ ప్రేమ కోసం తప్పించిపోతుంది. ఒక్కసారి ఆలోచించు, ఆ బిడ్డను కూడా హక్కున చేర్చుకో.